రాజకీయాల్లో ఒక్కొక్కసారి అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ అయినది టైమింగ్. ఏ టైంలో ఎక్కడ ఏ దెబ్బ కొడితే ప్రత్యర్థి పడతాడు అనే దాన్ని చాలా చాకచక్యంగా క్యాష్ చేసుకోగలగాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆ దిశగానే అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది. జగన్ కానీ చంద్రబాబు కానీ ఈ విద్యలో ఆరితేరినటువంటి వాళ్ళే. వీళ్ళేం అమాయకులు కాదు. ప్రజల గురించి రాత్రి పగలు కష్టపడిపోయే వ్యక్తులేం కాదు. ఎంతసేపు అధికారం కావాలి, ఆ తర్వాత ప్రజల ట్యాక్స్ మనీ కావాలి, పన్ను సొమ్ము. సో దాంట్లో కొంత మనకి ఇచ్చి ఒక 5% మిగతాది వీళ్ళు పంచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. సో ఇది రాజకీయ నాయకుడి గురించి చెప్పాలి. ఏ రాజకీయ నాయకుడి గురించి అయినా చెప్పదగ్గ అంశం. టాప్ లీడర్స్ ఎవరైనా, మిగతా వాళ్ళు ఏంటంటే వాళ్ళు పంచిన దాన్ని పంచుకునే ప్రోగ్రామ్స్ అంతే తప్ప ఎవడు కూడా ప్రజల గురించి అనుభవం లేడు. ఎనీవే, సో ఎప్పుడైతే అంబటి రాయుడు వైసీపీ నుంచి వెళ్ళిపోతున్నానని సిద్ధంగా ప్రకటన చేసేసారో ఏం జరగాలి? వైసీపీ వచ్చి ఆయన బుజ్జగించుకోవాలి. ఎందుకయ్యా అంత తొందరపాటు చర్యలు తీసుకున్నావు? మీ అంబటి రాంబాబు ద్వారానే కదా నువ్వు వచ్చావు, నీకు న్యాయం చేస్తాము, అంత కంగారు ఏంటి? నీకు రేపు పొద్దున గెలిచిన తర్వాత స్పోర్ట్స్కి సంబంధించి ఏదైనా ఒక మంచి పొజిషన్ ఇస్తాము, అది ఇది అని చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ వైసీపీ అధిష్టానం ఏమీ చెప్పట్లా, సైలెంట్గా ఉంది. మొదట ఆయన గుంటూరు ఎంపీ టికెట్ ఆశించారు, వచ్చే అవకాశం ఉంటుంది, గ్యారంటీ ఇవ్వలేమని చెప్పి ఆయన తీసుకున్నారట. అంటే గ్యారంటీ ఇవ్వలేము అంటే మరి క్రికెట్ కెరీర్ని పక్కన పెట్టి, సిఎస్కేని పక్కన పెట్టి, ఇండియన్ క్రికెట్నే పక్కన పెట్టి వచ్చాడు కదా. సో చెప్పలేమేముంది, గ్యారంటీ ఇచ్చే ఉంటారు, ఆ గ్యారంటీతోనే దిగుంటాడు. కానీ మొత్తాన్ని గ్యారంటీని ఎగ్గొట్టారు, ఇచ్చే పరిస్థితి లేదని తేల్చేసినట్టున్నారు. ఆ గుంటూరు ఎంపీ టికెట్ని లావు శ్రీకృష్ణదేవరాయల చేతిలో పెట్టారు. సో ఈ మొత్తం వ్యవహారాన్ని క్రోడీకరించుకుని ఆయన ఏదైతే కోరుకుంటున్నాడో ఆ టికెట్ని మేము ఇస్తామని టీడీపీ బంపర్ ఆఫర్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఎగ్జాక్ట్ అదే టికెట్ కాకపోయినా ఏదో ఒక ఎంపీ టికెట్, 25లో ఒక ఎంపీ టికెట్ ఇవ్వడానికి. అయితే చంద్రబాబు నాయుడు యొక్క కండిషన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఏ రకమైనటువంటి రాజకీయాన్ని నడుపుతున్నారు, ఈ కొన్ని నెలల్లో, ఈ 2 నెలల నుంచి వైసీపీతో ట్రావెల్ అవుతున్నారు అంబటి రాయుడు. సో 10 రోజుల క్రితమే జాయిన్ అయ్యారు, కాకపోతే 2 నెలల నుంచే ఉన్నారు వైసీపీ వాళ్ళతో ఎప్పటికప్పుడు టచ్లో ఉన్నారు మొత్తం. సో ఈ మొత్తం విషయాల్ని, నిజాల్ని ప్రజలకి చెప్తే జగన్ యొక్క డీలింగ్ ఎట్లా ఉంది, నమ్మించి ఎట్లా దెబ్బతీస్తున్నారు. ఎందుకంటే ఇన్నాళ్ళు నమ్మించి దెబ్బతీసేది చంద్రబాబే అని వైసీపీ మీడియా ప్రోపగాండా చేస్తూ ఉంటుంది. సో ఈ టైంలో ఇట్లాంటివి కూడా బయటకు వస్తున్నాయి కదా. ఇప్పుడు ఫస్ట్లే రఘురామకృష్ణరాజు వచ్చారు, నమ్మించి మోసం చేశాడు జగన్ అన్నారు. అట్లా ఇప్పుడు ఒక్కొక్కళ్ళు బయటకు వస్తూ ఉన్నారు. ఈరోజు అంబటి రాయుడు వచ్చాడు, రేపు ఇంకొకటి వస్తాడు. మొన్నటి వరకు ఉండవల్లి శ్రీదేవి వచ్చారు, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వచ్చారు. ఇట్లా ఎంతోమంది వస్తున్నారు, వెళ్తున్నారు. జగన్ అనే కాదు, చంద్రబాబు అనే కాదు, ఏ రాజకీయ నాయకుడు ఫక్తు స్వభావం అయినా దెబ్బతీసి నమ్మించి గొంతు కోసేలానే ఉంటారు వీళ్ళు రాజకీయంగా, మనుషులను చంపకపోయినా. సో నా మీదే ఈ రకమైనటువంటి అపవాదులు వేస్తూ ఉంటుంది ఆ మీడియా. సో నువ్వు ఈ విషయాల్ని కనుక బయట పెడితే నువ్వు కోరుకునే ఎంపీ సీట్ ఎగ్జాక్ట్గా అది కాకపోయినా చుట్టుపక్కలదేనే నీకు ఇవ్వగలుగుతాను, ఇచ్చే ప్రయత్నం చేయగలుగుతాను. దాంతోపాటు తెలుగుదేశం పార్టీ వైపు ఈ సిఎస్కే యొక్క ఫీవర్ని, ఆ యొక్క క్రేజ్ని ఉపయోగించుకుని తెలుగుదేశం పార్టీ వైపు యువతను ఆకర్షించేలాగా, తెలుగుదేశం పార్టీ యువత కోసం ఏదన్నా ప్రకటన చేస్తే దాన్ని యువతలోకి ఎక్కువగా తీసుకెళ్లాగా నువ్వు పనిచేయాలి అనే కండిషన్ మేరకు అంబటి రాయుడికి చంద్రబాబు నాయుడు బంపర్ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తుంది. సో మీరే గనక అంబటి రాయుడు సలహాదారు అనుకుందాం కాసేపు, మీరు అంబటి రాయుడికి ఏం సలహా ఇస్తారు? అంబటి రాయుడు గో టీడీపీ, అంబటి రాయుడు డోంట్ గో టీడీపీ అని మీరు కామెంట్ చేయండి.